అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా మనకి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్‌పూర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి నాన్ టీచింగ్ స్టాఫ్‌ది. ప్రెజెంట్ ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రతి పోస్ట్ గురించి కూడా. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్‌గా వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండండి. నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఫేక్ వీడియోస్ కానీ లేదంటే ఫేక్ రిక్రూట్మెంట్స్ కానీ నేనేమీ చేయదలుచుకోలేదు. అంతా కూడా నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మొత్తానికి 1కి 2 సార్లు వెరిఫై చేసుకునే మీకు వీడియో చేసే ముందు నేను చేస్తున్నానండి. అండ్ మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను ఏదో ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళి రాసుకుని అయితే నేను చేయట్లేదు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి మీకు నోటిఫికేషన్ డైరెక్ట్‌గా ఓపెన్ చేసి అదే నోటిఫికేషన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా తప్పించి ఏదో నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేసి ఆ బ్లాగ్‌లో నేను డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. సో, అందరూ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి దీనికంటే ముందు ప్రీవియస్‌గా నేను కొన్ని నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్స్ చేశానండి. ఐజర్ ఒకటి, ఇంకోటి త్రిబుల్ ఐటీ డీఎం ఒకటి, ఇంకోటి ఎన్ఐటీ వరంగల్ ఒకటి. ఇవి అప్లికేషన్ క్లోజింగ్ డేట్స్ అనేవి దగ్గరకొచ్చేస్తున్నాయండి. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూసి అప్లై చేసుకోండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే వాటికి అప్లై చేసుకోండి. ఓకేనా? సో, వాటి టైం అయిపోతుందనమాట. లాస్ట్ డేట్ అయిపోతుంది. సో, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మళ్ళీ మిస్ అవుతారు కదా! సో, అందుకే నేను ఈ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నానండి. సో, ఈ వీడియోలోకి వెళ్దామండి. ఈ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసరికి 1/20/26 వచ్చింది. 24 జనవరి 2026 రిక్రూట్మెంట్ టు ద వేరియస్ నాన్ అకాడమిక్ పోస్ట్స్ అనమాట. ఓకేనా? సో, అది క్లిక్ చేస్తున్నాను. ఓకే. క్లిక్ హియర్ టు వ్యూ ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ అని ఉందండి. ఓకేనా? లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మార్చి 1 ఇచ్చాడండి. ఓకేనా? సో, ఇక్కడ నేను అడ్వర్టైజ్‌మెంట్ ఓపెన్ చేస్తున్నానండి. సో, ఐ హ్యావ్ ఓపెన్ ది డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ అనమాట. ఓకే. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసరికండి మనకి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్‌పూర్ నుంచి వచ్చిందండి. ఓకేనా? మహారాష్ట్ర స్టేట్. ఓకే. ఈ యూనివర్సిటీ అనేది మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో ఉందండి. దాని నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఓకే. సో, ఇందులో మనకి చాలా నాన్ అకాడమిక్ అంటే నాన్ టీచింగ్ పోస్టులు అనేవి చాలా ఉన్నాయండి. ఆ పోస్టులు ఏంటో మనం చూద్దాం. టోటల్ మనకి 45 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇందులో లైబ్రరీరియన్ వచ్చేసరికి మనకి పే లెవెల్ 14th అంట. ఇప్పుడు నేను ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎవరైతే డిగ్రీ చేసేసి ఉంటారో ఇలా నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవుతూ ప్యారలల్‌గా మీరేం చేస్తారంటే కెరియర్‌లో త్వరగా సెటిల్ అవ్వడానికి లైబ్రరీ సైన్స్ అనేది ఉంటుంది మనకి. ఆ లైబ్రరీ సైన్స్‌లో మీరు ఏం చేస్తారంటే డిగ్రీ కానీ, డిప్లొమా కానీ ప్యారలల్‌గా చేసుకోండి. అది చాలా తక్కువ టైం కూడా ఉంటుంది. ఓకేనా? సో, అది మీరు లైబ్రరీ సైన్స్‌లో చేసుకుంటే చాలా ఇట్లాంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఇలాంటి యూనివర్సిటీ పోస్ట్‌లో కానీ ఖచ్చితంగా 1 ఆర్ 2 పోస్ట్స్ అనేవి లైబ్రరియన్ అని ఇలాగా హై స్కేల్స్‌తో వస్తున్నాయండి. మినిమమ్ స్కేల్ లెవెల్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అండ్ కాంపిటీషన్ చాలా తక్కువ ఈ పోస్ట్‌కి. అంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సో, మీరు జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతది. ఓకేనా? దిస్ ఈజ్ జస్ట్ ఏ స్మాల్ అడ్వైస్ అనమాట. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి లైబ్రరియన్ వచ్చేసరికి పే లెవెల్ 14th అంట. అది గ్రూప్ ఏ కేటగిరీ పోస్ట్ ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ సీనియర్ సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసరికి పే లెవెల్ 12 గ్రూప్ ఏ 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసరికి పే లెవెల్ 10 అండి. గ్రూప్ ఏ కేటగిరీ పోస్టు 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ పడిందండి. ఓకేనా? డైరెక్ట్ ఈ పోస్ట్ పడింది. అండ్ కొన్ని యూనివర్సిటీస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే ఈ లెవెల్ ఉంటుంది. పే లెవెల్ 10. మేబీ దిస్ వన్ ఈక్వల్ టు దట్ క్యాడర్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఐఐటీ కానీ, ఐజర్ కానీ వీటిలో చూసుకుంటే ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ అనమాట. అది లెవెల్ 10ది. ఓకే. ఇది గ్రూప్ ఏ కేటగిరీ పోస్టు. ఇది ఒక వేకెన్సీ ఉంది. ఓకే. నెక్స్ట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఉంది. అది పే లెవెల్ 6. ఇది గ్రూప్ బి కేటగిరీ పోస్టు 5 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పే లెవెల్ 6 అనమాట. ఇది గ్రూప్ బి కేటగిరీ పోస్టు. ఇది ఒక వేకెన్సీ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ చూసారా? ఇక్కడ ఒక లైబ్రరీయన్ ఉంది. ఇక్కడ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. చూసారా? ఓకే. ఈ పోస్ట్ గురించి ఇక్కడ ఇచ్చారు చూసారా? 1 పోస్ట్ ఈచ్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. టెక్నీషియన్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అంట. ఓకేనా? నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అండి.
జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి లెవెల్ 6 గ్రూప్ బి 1 పోస్ట్ ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 6 గ్రూప్ బి 8 పోస్టులు ఉన్నాయండి టెక్నికల్ అసిస్టెంట్. ఓకే, సీనియర్ అసిస్టెంట్ ఓకేనా, సీనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి లెవెల్ 4 ఉంది. గ్రూప్ సి అండి 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి 4 పే లెవెల్ 4 గ్రూప్ సి కేటగిరీ పోస్టు 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చి పే లెవెల్ 3 గ్రూప్ సి అండ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది జూనియర్ అసిస్టెంట్ కదా, లెవెల్ 3 కదా, మాకు బేసిక్ పే వచ్చేసరికి ప్రజెంట్ 21,700 కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు మనకి 7th CPCలో ఆ బేసిక్ పేనండి. ఇప్పుడు సిపిసి అనేది రివైజ్ అవుతుంది మనకి January 2026 నుంచి. ఇంకా మనకి ఇవ్వలేదులే, కానీ 8th పే కమిషన్ అనేది వచ్చింది. అప్పుడు మీ బేసిక్ పేనే చాలా ఎక్కువకి వెళ్ళిపోతుంది, డబల్ పైనే వెళ్ళిపోతుంది అనమాట. మినిమం బేసిక్ పేనే 50,000 ఉంటుంది అప్పుడు జూనియర్ అసిస్టెంట్కే. అప్పుడు ఫీల్ అవుతారు ఈ జాబ్స్ మనం ఎందుకు కొట్టలేకపోయాం రా బాబు అనేసి. సో ఎవరు వదులుకోకండి. జనరల్గా ఏంటంటే వేరే స్టేట్ కానీ ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కూడా మన స్టేట్ లొకేషన్లో పోస్ట్లో చెప్పానండి. నేను ముందే చెప్తున్నా, ఇది వస్తే కనుక మీకు పోస్టింగ్ వచ్చి మహారాష్ట్ర నాగ్పూర్లోనే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇనీషియల్గా ఒక పోస్ట్లో జాయిన్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ కింద అక్కడ మహారాష్ట్ర నాగ్పూర్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఒక 2 years 3 years చేసుకుంటారు. మీకు సెంట్రల్ గవర్నమెంట్లో 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత 2 years 3 years చేసుకుంటారు. ఈలోపు ఇంకో నాన్ టీచింగ్ ఇంకో యూనివర్సిటీలో ఇవి ప్రతి ఇయర్ పడుతూనే ఉంటాయండి. స్ట్రెంత్కి క్యాడర్కి తగ్గట్టు ఈ పోస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు. సో పడుతూనే ఉంటాయి. సో ఇలా మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఈ ఎక్స్పీరియన్స్తో లేక ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని సూపరింటెండెంట్ పోస్ట్కి డైరెక్ట్గా వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇనీషియల్గా మనకి ఏదో ఒక ఉద్యోగం రావడం మనకి ఇంపార్టెంట్. సో అది పక్క స్టేట్ అని ఆలోచించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయండి, రాయండి. సో ట్రై చేయండి. లేదు ఈ 3-4 పోస్టులకి మేము ఇంత అమౌంట్ పెట్టి మేము వెళ్ళలేము అనుకుంటే డ్రాప్ అయిపోండి. సో లేదు పర్లేదు మేము చేయగలం అనుకుంటే కనుక గట్టిగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, వస్తే వెళ్ళిపోండి. ఎందుకంటే మంచి పోస్టులు ఇవి, అక్కడే ఉండాల్సిన పని లేదు కదా. అక్కడ పర్మనెంట్ లొకేషన్లో ఈ పోస్ట్ ఉన్నా తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొన్ని మన సైడ్ పోస్టులు పడినప్పుడు మీరు వచ్చేయచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండి అది ఉంటే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఈజీగా కొట్టగలరు అనమాట. అర్థమైందా? సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరైనా లేడీస్ కొంచెం ఇబ్బంది పడతారేమో మేబీ అదర్ స్టేట్స్కి వెళ్ళి చేయాలి అంటే, జెంట్స్కి ఇవి చాలా మంచి అవకాశం అండి. ఎవరైతే జెంట్స్ ఉంటారో మీరు నా సజెషన్ అయితే మీరు అప్లై చేసేసుకోండి. నేను చాలామందిని చూశాను ఇలాగా ఇనీషియల్గా జూనియర్ అసిస్టెంట్గా ఇక్కడ 2 years 3 years ఇలా ఐఐటి తిరుపతిలో ఇక్కడ చేసుకుని వేరే నాన్ టీచింగే వేరే యూనివర్సిటీలో పడినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే డైరెక్ట్గా లెవెల్ 10 అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు లెవెల్ 10 పోస్ట్ వచ్చేస్తే అదర్ స్టేట్ అయినా మీకు వచ్చిన నష్టం ఏంటండి? అదే లొకేషన్లో ఉండొచ్చు. ఓకేనా, మీకు LTC ఉంటుంది, లీడ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, మీరు రావడానికి కూడా ఇయర్లీ వన్స్. అలా చాలా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. లెవెల్ 10 స్కేల్ అంటే 57,000 58,000 వరకు ఉంది బేసిక్ పే. సో అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుని 1 lakh వస్తాయి ప్రజెంటే. అదే లెవెల్ 8 వస్తే మీకు 1.5 lakh పైనే వస్తుంది అనమాట. సో చూసుకోండి. ఓకేనా, ఇనీషియల్గా మనం ఎందులోకందులో మనకి జాబ్ రావాలి, మన ప్రిపరేషన్ అనేది వేస్ట్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ అండి. టెక్నీషియన్ వచ్చేసరికి పే బ్యాండ్ 3 గ్రూప్ సి కేటగిరీ 10 పోస్టులు ఉన్నాయంట. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ ఉంది. ఇది గ్రూప్ సి కేటగిరీయే, ఇది 5 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, ఈ లెవెల్ 1 అంటే 18,500 ఉంటుంది బేసిక్ పే, 18,000 అనుకుంటా. ఓకేనా, కింద ఇస్తాడులేండి, డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాము. లైబ్రరీన్ అండి. నా ప్రొనౌన్సియేషన్ లైబ్రరియన్కి కొంచెం డిఫరెంట్గా ఉంది. అది నవ్వుకోకండి, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మీరు పల్లకండి. ఓకేనా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ప్రొనౌన్స్ చేస్తారు కాబట్టి నాకు ఇలా వస్తుంది ప్రొనౌన్సియేషన్. ఓకే, డోంట్ మైండ్ ఇట్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క మినిమం పే వచ్చేసరికి 1,44,200 అంట. చూసారా, బేసిక్ పే అది 1,44,200 ఇస్ ద బేసిక్ పే. దీనికి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుంటే 2 లక్షల పైన జీతం వస్తుంది. ఓకేనా, చూడండి లైబ్రరీ సైన్స్లో కుదిరితే కనుక మీకు చెయ్యండి. అసలు ఈ కెరియర్లో నెక్స్ట్ ఏం చేయాలరా బాబు అని స్టక్ అయిపోయి క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళు లైబ్రరీ సైన్స్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. సో దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ విత్ CGPA ఆఫ్ 6.5 in 10-point స్కేల్. ఓకేనా, అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకేనా, సో ఈ లైబ్రరీ సైన్స్లో చేసి ఉండాలి వాళ్ళు. మాస్టర్స్ డిగ్రీ అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ ఎక్సీడింగ్ 56 years.
ఓకే, డైరెక్ట్గా మాస్టర్స్ డిగ్రీ నేను చేయమని అడగట్లేదు. ఫస్ట్ డిప్లొమా ఉంటుంది, తర్వాత డిగ్రీ ఉంటుంది, తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది. ఇనీషియల్గా మీరు చేసిన డిప్లొమా మీద కూడా ఉంటాయి లైబ్రరీలో. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి ఖచ్చితంగా. 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అట్లీస్ట్. డిప్యూటీ లైబ్రరీన్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలనేసి చెప్తున్నారనమాట. ఇలాగే ఈ టెక్నికల్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో. లేదు అనుకుంటే ఎనీ అదర్ లార్జ్ టెక్నికల్ లైబ్రరీలో 3 years, పెద్ద ఏదైనా లార్జ్ టెక్నికల్ లైబ్రరీలో 3 years చేసి ఉండాలన్నమాట. దేనికి పే బ్యాండ్ 4లో, అట్లీస్ట్ పే బ్యాండ్ 4లో. ఓకేనా, అది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సపోర్టెడ్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ లైబ్రరీ సైన్స్ అండ్ కమిటెడ్ ఫర్ కంప్యూటరైజేషన్ ఆఫ్ లైబ్రరీ. డిజైరబుల్, పిహెచ్డి ఉన్న వాళ్ళకి డిజైరబుల్ అంట, ఎందుకంటే చాలా పెద్ద పోస్ట్ కదా లెవెల్ 14 అంటే. ఈవెన్ ప్రొఫెసర్స్కి ఆ క్యాడర్ ఉంటుంది అనమాట. ఓకే, లెక్చరర్స్, ఐఐటీలో ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి ఆ క్యాడర్ ఉంటుంది అనమాట. వాళ్ళకు కూడా స్టార్టింగ్ లెవెల్ 1 నుంచి స్టార్ట్ అవుతారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ వాళ్ళకు ఉంటుంది ఆ స్కేల్. అంత పెద్ద స్కేల్ కాబట్టి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ సీనియర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ అంట. దీనికి మినిమం పే బ్యాండ్ వచ్చేసరికి 78,800 లెవెల్ 12 ఇస్తున్నాడు అనమాట 7th CPC ప్రకారం. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఏజ్ లిమిట్ 50 years కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE ఆర్ బీటెక్ ఆర్ MSc ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆర్ MCA డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అండ్ కన్సిస్టెంట్లీ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అంట. దీనికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. 5 years experience in the field of science or technology or ICT or research as technical officer or scientific officer or an equivalent post in pay band 3 with grade pay అడిగాడు అనమాట. ఓకేనా, పే బ్యాండ్ 3లోనే చేస్తే చాలు. ఓకేనా, దానికి 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఓకే, డిజైరబుల్ ఏంటి, క్యాండిడేట్స్ విత్ పిహెచ్డి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి దీనికి డిజైరబుల్ అనమాట. దీని యొక్క రిక్వైర్మెంట్ చెప్తున్నాడు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. దీని గురించి నేను డీటెయిల్డ్గా చెప్పట్లేదు, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు చూసుకోండి, ఎందుకంటే అన్ని కేటగిరీ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇదంతా కూడా ఎక్కదనమాట చెప్తే. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఒకసారి చదువుకోండి, యూ కెన్ గెట్ ఇట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ అనమాట. దీనికి మినిమం పే లెవెల్ 10 56,100. ఓకే, లెవెల్ 10 అంటే 56,100 ఇస్ ద బేసిక్ పే. ఆ బేసిక్ పే మీద DA, HRA, TA అవన్నీ ఉంటాయి. అవన్నీ కలుపుకుని 1 lakh పైనే మీకు శాలరీ వస్తుంది. ఓకేనా, పోస్ట్ కూడా పోస్టెడ్ ఇన్ నాగ్పూర్ అని ఇచ్చేశారు. ఓకేనా, పోస్టెడ్ ఇన్ నాగ్పూర్ అని ఇచ్చేశారు డైరెక్ట్గా. మీరు చూసినట్లయితే పోస్ట్ లొకేషన్ కూడా పోస్టెడ్ ఇన్ నాగ్పూర్ అని ఇచ్చాడు. ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టెడ్ ఇన్ నాగ్పూర్, చూశారు కదా. సో ఇవన్నీ డైరెక్ట్గా ఇచ్చేసాడనమాట. లొకేషన్ కూడా నాగ్పూర్లోనే ఉంటుంది మీకు జాబ్ లొకేషన్. ఓకే, మరి జాబ్ లొకేషన్ ఎక్కడ రా బాబు అని ఎత్తుక్కోకండి. జాబ్ లొకేషన్ ఈజ్ నాగ్పూర్, నేను ముందే చెప్పేస్తున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది నాగ్పూర్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందనేసి చెప్పట్లేదండి. చెప్పకుండా మొత్తం ఈ జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్టులు అన్నీ చెప్పేసి ఫైనల్గా రివీల్ చేస్తున్నారు. వీడియో అంతా వాళ్ళు చూడాలి, వాళ్ళకి వ్యూస్ రావాలనే ఉద్దేశంతో. బట్ నేను ఆ ఉద్దేశంతో నేను మీకు చెప్పట్లేదండి. ఏదైతే ఉందో అది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది నేను జెన్యూన్గా చెప్తున్నాను, ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా, సో వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ టోటల్ 3 పోస్ట్స్ ఉన్నాయండి. 2 వచ్చేసరికి యూఆర్కి ఉంది, 1 వచ్చేసరికి ఓబీసీకి ఉంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఇవన్నీ. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE ఆర్ బీటెక్ ఆర్ MSc ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆర్ MCA డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అనమాట. 6.5 ఇన్ 10 points స్కేల్ అండ్ కన్సిస్టెంట్లీ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అనమాట. ఓకేనా, లేదా ఎంప్లాయీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సర్వింగ్ యాజ్ ఏ టెక్నికల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, దీనికి జస్ట్ BE ఆర్ బీటెక్ అడిగాడండి. ఓకేనా, జస్ట్ BE ఆర్ బీటెక్ అడిగాడు, లెవెల్ 10 స్కేల్, చూసారా. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిజైరబుల్ అంటున్నాడు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్, ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వీటిలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి డిజైరబుల్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దాని యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి కింద ఉన్నాయి, ఒకసారి మీరు చదువుకోండి. ఓకేనా, నోటిఫికేషన్ అనేది ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు వచ్చేస్తుంది, నేను క్లియర్గా చూపించా కదా. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సివిల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఇది. ఓకే, దీని యొక్క బేసిక్ పే 56,100. ఇది లెవెల్ 10 7th CPC ప్రకారం. దీనికి DA, TA, HRA అన్నీ కలుపుకుని 1 lakh పైన శాలరీ వస్తుంది. దీని యొక్క మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years. ఇది ఒక పోస్ట్ ఉంది, అది ఓన్లీ యూఆర్కే ఉంది కాబట్టి దీని యొక్క మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 years. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE, బీటెక్
ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. లేదు అనుకుంటే ఏదైనా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో 5 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అసిస్టెంట్ ఇంజనీర్గా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, దీనికి ఏంటంటే గుడ్ అకాడమిక్ రికార్డు ఉండాలనేసి ఇంకోటి మెన్షన్ చేశాడనమాట. ఓకే, టెంటేటివ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఇచ్చాడండి ఇక్కడ. సెలెక్షన్ ఫర్ అమౌంగ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. హవెవర్ ఇఫ్ రిక్వైర్డ్ ద ఇన్స్టిట్యూట్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ స్కిల్ టెస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూ. ఈ పోస్ట్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉందంటండి. ఏదన్నా ఇన్స్టిట్యూట్ రిజర్వ్ చేస్తే ఏదన్నా అంటే దాన్ని బట్టి పర్సన్స్ ఎక్కువైతే కనుక స్కిల్ టెస్ట్ కానీ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సూపరింటెండెంట్ పోస్ట్ అండి. సూపరింటెండెంట్ పోస్ట్కి మనకు వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయండి టోటల్గా. నా సజెషన్ అయితే ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉంటున్నారో సీజీఎల్కి, ఓకేనా, బ్యాంక్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మెయిన్గా, ఓకేనా, ఎవరైతే సీజీఎల్ ఉన్న బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు దయచేసి అప్లై చేసుకోండి. పోస్టులకి 5 పోస్టులు ఉన్నాయి. వీటికి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అందరికీ తెలియదు కదా, అలా అసలు కాంపిటీషన్ లేకుండా అయితే ఉండదండి. కాంపిటీషన్ అయితే ఉంటుంది. సీజీఎల్ బ్యాంక్తో మీరు ఓపెన్గా కంపీట్ అయ్యేదానికంటే కొంచెం తగ్గొచ్చు దీనికి, బట్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంతే ఉంటుంది, హైలో ఉంటుంది. సో అందరూ దయచేసి అప్లై చేసుకోండి. ఉన్న ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే అవకాశాలు తక్కువ సార్లు వస్తాయండి. అవకాశాలు ఎప్పుడైనా సరే మనకి తక్కువ సార్లు వస్తాయి. వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఒక్క పోస్ట్ అయినా వదలకూడదు. ఓకే, సో అప్లై చేసుకోండి. సో సూపరింటెండెంట్ 5 పోస్టులు ఉన్నాయి. 4 యుఆర్కి ఉన్నాయి, 1 ఓబీసీకి ఉంది. ఏజ్ లిమిట్ 30 years ఫర్ యుఆర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 33 years ఓబీసీ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకేనా, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. నెక్స్ట్ లేదు అనుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఓకేనా, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీలో 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ మీద నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, దీనిది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇందులో ఇచ్చేసారండి. స్టేజ్ 1 వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఏముంటుందంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ మొత్తం ప్యాటర్న్ ఇచ్చాడు చూసారా. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. 100 questions ఉంటాయంట. టోటల్ మార్క్స్ 200. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 2 marks అంట. ఓకేనా, 100 questions, ఒక్కొక్క క్వశ్చన్ 2 marks. నెగిటివ్ మార్కింగ్ 1/4 నెగిటివ్ మార్కింగ్. 2 marksలో 1/4 అంటే 0.5 కాబట్టి 0.5 నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోతుంది. దీని సిలబస్ కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చేసాడు చూసారా. జనరల్ సిలబస్ ఉంది, 40 questions, యాప్టిట్యూడ్, క్వాంట్, వీటన్నిటి మీద. నెక్స్ట్ డొమైన్ నాలెడ్జ్ 60 questions అంట. ఈ యాడ్స్ అన్నీ చదువుకోండి. ఇవన్నీ మీరు చదవలేనివి ఏం కాదు, ఇవన్నీ ఒకసారి వెతుక్కుని చదువుకోండి. ఓకే, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో చూసారా. డిస్క్రిప్టివ్ టెస్ట్ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఇలా నాన్ టీచింగ్ పోస్టులు అన్నిటికీ కూడా ఒకటే లెవెల్ ప్యాటర్న్ అనేది నడుస్తుందని చెప్పా చూసారా. అదే ఇచ్చాడు. ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇచ్చాడు, దానికి సిలబస్ ఇచ్చాడు. అది క్వాలిఫై అయిన వాళ్ళకి చూసారా. నెక్స్ట్ సబ్జెక్టివ్ టెస్ట్ అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ అది చూసారా. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది చూడండి. ఓకేనా, సెలెక్షన్ ఫ్రమ్ ద అమాంగ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద స్టేజ్ 2 మెరిట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద టై ఫాలోయింగ్ క్రైటీరియా మే బీ ఫాలోడ్. ఓకే, సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ అన్నింటిలో ఇలాగే ఫాలో అవుతారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అండి. సో దీనికి మినిమం పే వచ్చేసరికి 35,400. ఇది లెవెల్ 6A 7th CPC ప్రకారం. ఓకేనా, ఒకటి ఉంది పీడబ్ల్యూబీడీకి. ఓకేనా, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, దీనికి 30 years అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అండి, మిగతా ఎవ్వరు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఓన్లీ పీడబ్ల్యూడీ వాళ్ళే ఎలిజిబుల్. సో ఎవరైతే పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. నాకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉండాలి. అండ్ ఇంకోటి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ 2 అడుగుతున్నాడు. ఓకేనా, సో దీనికి కూడా స్క్రీనింగ్ టెస్టు, సిలబస్ ఇవన్నీ ఇచ్చేసాడండి. ఎవరైతే ఏ పోస్ట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఒకసారి ఓపెన్ చేసి మీరు క్లియర్గా చూసుకోండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చదువుకోండి మీరు నీట్గా. ఓకే, ఇందులో ఏదైనా అర్థం కాలేదు అంటే కనుక నేను చెప్తాను, లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ఇంజనీర్. ఓకే, జూనియర్ ఇంజనీర్ నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియో నుంచి. సో నేనేం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానంటే
నెక్స్ట్ వీడియో నుంచి నేను చేసే ముందు స్టార్టింగ్లో నేను ఒక క్వశ్చన్ అనేది పెడతానండి. ఓకే, నేను క్వశ్చన్ అనేది పెడతాను. ఆ క్వశ్చన్ అంటే ఒక 1 or 2 క్వశ్చన్స్ అనేవి నేను జీఎస్కి రిలేటెడ్గా నేను అక్కడ పెడతాను. జీఎస్ కానీ క్వాంట్ కానీ లేదా దేనికో దానికి ఒక 2 క్వశ్చన్స్ అనేవి నేను పెడతాను. దాని ఆన్సర్స్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఏదో మీకు కొంచెం ఇంటరాక్టివ్ సెషన్లా ఉంటుంది అండ్ మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక ఐడియా కూడా వస్తుంది. ఓకేనా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అలా చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇంట్రెస్ట్ అయితే కనుక అలాగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ అండి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీరు. సో ఈ పోస్ట్ కోడ్ వచ్చేసరికి ఇది అమ్మను కదా, అంత అవసరం లేదు. దీని యొక్క పే వచ్చేసరికి లెవెల్ 6 అండి. బేసిక్ పే 35,400. దీనికి పే లెవెల్లో బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ అన్నీ కలుపుకుని వస్తుంది. జాబ్ లొకేషన్ నాగ్పూరే. ఒక పోస్టే ఉంది, అది యువర్కి ఉంది, అది ఎలక్ట్రికల్ వాళ్ళకే ఉంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years, యూఆర్ కాబట్టి 30 years. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్. బీఈ అంటే బీఈ అంటే ఇంజనీరింగేనండి, అదేదో అనుకున్నారు. ఓకే, ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డు. లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్లే. దీనికి స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం కూడా ఇచ్చారనమాట. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ 100 క్వశ్చన్స్కి ఉన్నాయి. ఇప్పుడు టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200 అండి. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ 0.5, సిలబస్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, చూసుకుని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి, టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఇవి టోటల్ మనకి 8 పోస్టులు ఉన్నాయి, చూసుకోండి. దీని యొక్క బేసిక్ పే కూడా 35,400. ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 70-80 వరకు వచ్చేస్తాయి మీకు. 70,000 or 80,000 వరకు శాలరీ వస్తుంది. లెవెల్ 6 అండి. ఓకేనా, బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ అన్నీ కలుపుకుని టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వచ్చేసరికి యూఆర్కి ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 2 ఓబీసీకి ఉన్నాయి, 1 ఎస్సీకి ఉందన్నమాట. ఓకేనా, ఇందులో వచ్చేసరికి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలైట్ స్ట్రీమ్ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. 2 యూఆర్కి ఉంది, 1 ఓబీసీకి ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసరికి 3 ఉన్నాయి, 2 యూఆర్కి ఉంది, 1 ఎస్సీకి ఉంది. నెక్స్ట్ మెకానికల్ ఆర్ కెమికల్ వాళ్ళకి 1 యూఆర్కి ఉంది, 1 ఓబీసీ, 2 ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద అబోవ్ స్పెషలైజేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ సెక్షన్ ఆర్ సెంటర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, అంటే ఇన్స్టిట్యూట్లో ఏ డిపార్ట్మెంట్లో అయినా వర్క్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ద 8 వేకెన్సీస్ 1 యూఆర్ వేకెన్సీ ఈస్ ఏ లీన్ వేకెన్సీ విచ్ ఈస్ లైక్లీ టు బి రెగ్యులైజ్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే 8 వేకెన్సీస్ ఇచ్చారు కదా, 8 వేకెన్సీస్లో లీన్ వేకెన్సీ అంటే ఏంటంటే ఒకటి పర్మనెంట్ వేకెన్సీ కాదు, 7 పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్, ఒకటి వచ్చేసరికి పర్మనెంట్ వేకెన్సీ కాదు అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ ఒక్క వేకెన్సీ కూడా ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందనేసి చెప్తున్నాడు. ఓకే, దీని యొక్క మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా 30 years యూఆర్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, సో 33 ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, సో 35 years ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంసీఏ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఉండాలన్నమాట, బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ వీరన్నిటి ఫీల్డ్లో. లేదంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ విత్ ఎక్సలెంట్. అంటే మీరు ఒకటి గమనించండి, బీటెక్ చేసినట్లయితే రిలవెంట్ ఫీల్డ్ అవసరం లేదు. అదే బీటెక్ చేయకపోతే డిప్లొమా ఇన్ ఆ ఇంజనీరింగ్లో రిలవెంట్ ఫీల్డ్ చేసి ఉండాలి. లేదంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్లో చేసి ఉండాలి. లేదంటే మాస్టర్స్ డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఫస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఓకేనా, బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చేసి ఉండాలి. లేదంటే బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి, లేదా ఎంసీఏ. లేదు అనుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళు అయితే ఆ పర్టికులర్ బ్రాంచ్కి రిలేటెడ్గా చేసి ఉండాలి. అదే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళైతే 50% మార్క్స్ ఉండాలన్నమాట, అంతే. మిగతా అన్ని వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. సెకండ్ క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్. ఓకే, మాస్టర్స్ డిగ్రీ మట్టుకు సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ వచ్చేసరికి స్టేజ్ 1 ఇవన్నిటికీ ఇచ్చాడండి సెలక్షను. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి ఒక్క క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. వాటి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడు, మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ అండి. సీనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి పే బ్యాండ్ 4 అని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇది మీకు ఇప్పుడు 50,000 పైనే వస్తాయి జీతం. లేదు 8 CPC వస్తే మీకు బేసిక్కే 50,000, 70,000, 80,000 వస్తాయి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క మ్యాక్సిమం 2 ఉన్నాయి, యూఆర్కే ఉన్నాయి.
యువారెంట్ ఓపెన్ కేటగిరీ తెలుసు కదా, 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్. ఓకే, దీనికి జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. బట్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్. ఇది అంత కష్టం కాదు. మీరు అప్లై చేసిన తర్వాత రోజుకో గంట టైపింగ్ ప్రాక్టీస్ చేసినా 35 వర్డ్స్ కొట్టేయచ్చు. ఆన్లైన్ టైపింగ్ ప్రాక్టీస్ టూల్స్ ఉంటాయి, అందులో గంట కూర్చున్న అయిపోతుంది. మీరు కనుక కాన్ఫిడెన్స్ ఉండి అప్లై చేసుకుంటే, అదొకటే మీకు కనుక అడ్డు అని అనిపిస్తే, టైపింగ్ రాదు అనే భావం మీలో ఉండుంటే కనుక మీరు ఆన్లైన్ టైపింగ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. రోజుకో గంట కూర్చుంటే వచ్చేయచ్చు. నెక్స్ట్ డిజైరబుల్ వచ్చేసరికి ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్ లైక్ స్టీనోగ్రఫీ స్కిల్స్ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ. ఓకేనా, అలా ఉంటే వాళ్ళకి డిజైరబుల్ అనమాట. స్క్రీనింగ్ టెస్ట్, వీటన్నిటి సిలబస్ ఇవన్నీ పెట్టేశాడండి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇవన్నీ పెట్టేశాడు. ఒకసారి చూసుకోండి, మీరు క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ఒకసారి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ టెక్నీషియన్ అండి. ఓకేనా, సీనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి మనకి కిందకి వచ్చేసింది, చూద్దాం. ఓకే, పైకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ టెక్నీషియన్ అండి. సీనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి మనకి 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి యుఆర్కి ఉంది, ఒకటి ఎస్సీకి ఉంది, ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఉంది. ఓకేనా, సో 3 పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో స్పెషలైజేషన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒకటి ఇచ్చాడు. ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ. నెక్స్ట్ మెకానికల్ లేదా కెమికల్ అండ్ ఎలైడ్ స్ట్రీమ్స్లో వాళ్ళకి ఒకటి ఇచ్చాడు. ఓకేనా, యుఆర్కి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి. నెక్స్ట్ దీని ఒక మెథడ్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఏజ్ వచ్చేసరికి 33 ఇయర్స్కి మించకూడదు. దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ +2 పాస్ అయితే చాలు సైన్స్ బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా, అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలన్నమాట. ఓకేనా, అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. ఓకే, లేదంటే ఐటీఐ చేసినా సరిపోతుంది, బట్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదా డిప్లొమా అయినా చేయొచ్చు రిలవెంట్ ఫీల్డ్లో. ఓకేనా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే డిజైరబుల్ అనేసి చెప్తున్నారు. ఓకే, ఈ క్వాలిఫికేషన్స్ చూసుకోండి ఒకసారి, మీరు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్కి మినిమం పే లెవెల్ 3 అండి, 21,700. ఓకేనా, సో దీని యొక్క అన్నీ కలుపుకొని మనకి శాలరీ అయితే 45,000 అలా వస్తుంది. 45,000 అలా వస్తుంది, పర్లేదు. మీకు 8th CPC వస్తే ఇంకా పెరిగిపోతుంది. దీనికి 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి 2 యుఆర్కి ఉంది, ఒకటి ఓబీసీకి ఉంది. ఓకే, సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. యుఆర్కి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ అనమాట. దీని క్వాలిఫికేషన్ కూడా సేమ్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ లానే, మనకి సూపరింటెండెంట్ క్వాలిఫికేషన్ లానే ఇచ్చాడు. +2 పాస్ అయితే సరిపోతుంది, బట్ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది చూసుకోవాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో స్క్రీనింగ్ టెస్ట్ మెథడ్, టెంటేటివ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా ఒకసారి చూసుకుని ఒకసారి ప్రిపేర్ అవ్వండి క్లియర్గా. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా ఒకసారి చూసుకుని ప్రిపేర్ అవ్వండి. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తానండి. ఓకేనా, సో మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి, సో ఇప్పుడు మన జూనియర్ అసిస్టెంట్ చూసామండి. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్. ఓకే, టెక్నీషియన్ వచ్చేసరికి చూసారా, టోటల్ 10 పోస్టులు ఉన్నాయి. 10లో 4 యుఆర్కి ఉన్నాయి, 2 ఓబీసీకి ఉన్నాయి, 2 ఎస్సీకి ఉన్నాయి, 1 ఎస్టీకి ఉంది, 1 ఈడబ్ల్యూఎస్కి. చాలా పోస్టులు ఉన్నాయండి. ఇందులో కూడా స్పెషలైజేషన్ ఇచ్చాడు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను వాటిలో వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఆర్ కెమికల్ ఎలైడ్ స్ట్రీమ్స్లో 5 పోస్టులు ఉన్నాయి. సో చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ డైరెక్ట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి శాలరీస్ వస్తాయి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. ఓకేనా, దీనికి కూడా సేమ్ 10+2 పాస్ అయ్యి 60% మార్క్స్ వస్తే చాలు. ఓకేనా, సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. ఓకేనా, లేదా డిప్లొమా చేసినట్లయితే డిప్లొమా సరిపోతుంది పర్టికులర్ ఇంజనీరింగ్లో. ఓకేనా, లేదు అనుకుంటే 10+2 ఉండి ఐటీఐలో 50% 10+2 ఉండి ఐటీఐ కోర్స్ చేసినా ఎలిజిబులే అనమాట. లేదు అనుకుంటే 60% సెకండరీ అంటే 10+2 లో ఉండి ఐటీఐ సర్టిఫికేట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ కండిషన్స్లో మీట్ అయ్యారో వాళ్ళందరూ చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు, సిలబస్ కూడా ఇచ్చారు. సో చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీసర్ ల్యాబ్ అటెండెంట్ అండి. ఇవి 5 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, ల్యాబ్ అసిస్టెంట్స్ లేదా ఆఫీస్ ల్యాబ్ అటెండర్లు అండి. ఓకేనా, ఈ అటెండర్లు అంటారు కదా, అదే పోస్ట్, అటెండర్ పోస్టులు ఇవి. 18,000 బేసిక్ పే ఉంటుంది. వీళ్ళకి తక్కువ ఏం రాదు, జీతం బాగానే వస్తుంది. అప్లై చేసుకోండి. ఎవరైనా ఉంటే కనుక 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
అప్లై చేసుకోండి. మీకు ప్రమోషన్ మీద జూనియర్ అసిస్టెంట్ వాటికి కూడా వెళ్తారు. 5 పోస్టులు ఉన్నాయి. 2 యూఆర్‌కి ఉన్నాయి, 2 ఓబీసీకి ఉన్నాయి, 1 ఎస్సీకి ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంటుంది కదా సీజీఎల్‌లో, ఆ కేటగిరీ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆఫీస్ అటెండెంట్ సీనియర్ సెకండరీ 10+2 అనమాట. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ వచ్చేసరికి 10+2 ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు. సో మీరు ఒకసారి చూసుకుని అప్లై చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? సో మీ వీడియో బాగా లెంత్ అవుతుందని లాస్ట్లో కొంచెం స్పీడ్గా చెప్పానండి. ఓకేనా? బాగా లెంత్ అయిపోతున్నాయి వీడియోస్ అనేసి. సో ఎవరికైనా ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ నేను చెప్దాం అనుకుంటున్నానండి. సో ఎవరైతే ఈ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాకుండా ఇప్పుడు జాబ్స్ అంతా కూడా ట్రై చేసి అలసిపోయి ఉంటారు చూసారా, వాళ్ళు నెక్స్ట్ ఏదన్నా ఇండస్ట్రీ పెట్టాలని ఏదన్నా ఆలోచన ఉంటే, వాళ్ళకి ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి కూడా పీఎంబీజేపీ స్కీమ్ కానీ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ స్కీమ్స్ కానీ, అవి ఏమన్నా వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే కనుక నేను దాని మీద కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా దానికి ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంట్రెస్టెడ్ ఫర్ పీఎంబీజేపీ ఆర్ ఇండస్ట్రియల్ ఏదన్నా యూనిట్ పెట్టాలనుకుంటున్నాము, లైక్ ఏంటంటే ఏదన్నా ఇండస్ట్రీ అంటే చిన్నగా యూనిట్స్ ఉంటాయి కదా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దానికి రిలేటెడ్గా కూడా నేను వీడియోస్ అనేది చేస్తాను. ఓకే, ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆల్సో. సో నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓకే, సైనింగ్ ఆఫ్.